ఈ సినిమా మొదలొక 2-3 మంత్స్ బిఫోరే సాయిబాబా నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. తెలియదు నాకు ఎప్పుడు సాయిబాబా, షిరిడి సాయిబాబా అంటే తెలియదు. వెంటనే తప్పితే వీళ్ళు షిరిడీకి వెళ్ళి వచ్చామని చెప్తుంది తప్పితే, ఇదిగో ప్రసాదం, ఓకే ప్రసాదం తీసుకొచ్చారు తింటాం తప్పితే, అది ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇంటికి ఫోటోలు వస్తున్నాయి, సాయిబాబా ఫోటోలు వీళ్ళు తెచ్చివ్వడం, విగ్రహాలు రావటం, అలా మొదలైంది. సడన్గా ఒక రోజున షిరిడి వెళ్ళాలని అనిపించింది. షిరిడి వెళ్ళాను, ఎవరికి చెప్పలేదు, మహేష్ గారికి కూడా తెలియదు. అండ్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అంతా అరేంజ్మెంట్స్ చేసింది మహేష్ గారు. మహేష్ గారు ఎవరో అప్పటి వరకు నేను కలవలేదు, అరేంజ్మెంట్స్ చేసింది కూడా ఆయనే. అండ్ చక్కటి దర్శనం జరిగింది, చక్కటి అనుభూతి. అక్కడికి వెళ్ళగానే అందరూ చాలామంది మన తెలుగు వాళ్ళు కనపడ్డారు షిరిడీలో. ఇంతమంది ఉన్నారా భక్తులు అనుకున్నాను. అండ్ తిరిగి వచ్చేటప్పటికి రావేంద్రరావు గారు చెప్పడం ఈ ప్రాజెక్ట్ గురించి. అండ్ అలా ప్రాజెక్టు ఒప్పుకోవడం జరిగింది తప్పకుండా అని. దాని తర్వాత అది ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఆయన ఏదో ఒక రూపంలో నాకు కనపడటం. ఒకరోజు ఇంటి మధ్యలో నా కరెక్ట్గా డైనింగ్ టేబుల్ సెంటర్లో ఒక చక్కగా నైట్ వచ్చాను. ఆ రోజున కూడా వస్తే అది ఒక రేడియం గ్లోలో ఉన్న షిరిడి విగ్రహం, చిన్న సాయిబాబా విగ్రహం ఇంటి మధ్యన ఉంది. అంటే ఇల్లంతా చీకటిగా ఉంది. ఆల్మోస్ట్ నేను 10 o'clock వచ్చాను. అలా అది ఒక మ్యాజిక్ లాగా కనపడింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కానీ ఇంట్లో అందరినీ అడిగాను, గేట్ దగ్గర కానీ, ఇంట్లో అమల్ని కానీ, పిల్లల్ని కానీ, వంట మనిషిని కానీ, అందరినీ ఎవరు తీసుకొచ్చారు ఈ విగ్రహం అని. అండ్ ఎవరు చెప్పలేకపోయారు ఎవరు తీసుకొచ్చారు ఈ విగ్రహం అని. అండ్ నేను ఇలా రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మహేష్ గారు, అందరూ నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ మొదలుపెట్టారు. సో ఇలా నా జీవితంలోకి వచ్చి అలాగే ఒక పెద్ద ముద్ర పడిపోయిన ఆ శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నాకు లెక్కలేదండి, ఐ థింక్ 90 or 91 or 89, నాకు కరెక్ట్గా లెక్కలేదు సినిమాలు ఎన్ని చేశాను. ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఏదో ఒకటి జరగదు. ప్రొడ్యూసర్ బ్యాడో, డైరెక్టర్ బ్యాడో, హీరోయిన్ బ్యాడో, నేను ఎప్పుడు గుడ్డే. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమా అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదో అసలు అలా జరిగిపోయింది. సినిమా అయిపోయిందా, అసలు ఏమండి గడ్డం కంటిన్యూటీ ఎలా అండి, గడ్డం కంటిన్యూటీ బ్లాక్గా ఉండాలి, వైట్గా ఉండాలి, ఇదంతా ఎలా అంటే, అది మీరు వరి అవ్వద్దు ఆయన చూసుకుంటారు అని అందరూ ఎవరి కాళ్ళు అలా చెప్పడం. అలాగే సాయిబాబా ఆయన అలాగే చూసుకున్నారు, అలాగే సినిమా జరిగిపోయింది.